రేణుక నిర్ణయం కుమార్ ద్వారా విన్న ఆనంద్ కొంచెం సేపటికి తేలిగ్గా నవ్వేశాడు. తన ముందు తలదించుకుని తప్పు చేసిన వాళ్ళ కూర్చున్న కుమార్ చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ అన్నాడు. టేక్ ఇట్ ఈజీ. దీనివల్ల మన స్నేహం చెడిపోవడం నాకిష్టం లేదు. కావాలనుకున్నదల్లా మనకు దొరకదు. దొరకని దానికోసం బాధపడే మనస్తత్వం కాదు నాది. మనకు దొరికే దాంతో సంతృప్తి పడితే మంచిదని నా ఉద్దేశం. నేను కోరే రేణుక నాకు దొరక్కపోయినంత మాత్రాన నేనేమీ అయిపోను. నన్ను కోరే మంజులకు అంకితమవుతాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, డోంట్ బి వర్రీ అబౌట్ దిస్ పాయింట్. వస్తాను కుమార్. మావయ్య మంజుల వచ్చారు. రేణుకను మనసులో ఉంచుకుని మంజులను కేర్ చేయలేదు. అమ్మ కూడా కోడల కోసం గొడవ చేస్తోంది. ఈ సాయంత్రమే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్లేలోపున ఈ విషయం చెప్పేస్తే అందరి మనసులు తృప్తి పడతాయి. నీలాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకుంటున్న రేణుక నిజంగా చాలా దురదృష్టవంతురాలు. అదేమో గాని బావా అని పిలిచే భాగ్యం కోల్పోతున్నానే అని నాకు చాలా బాధగా ఉంది. నవ్వాడు ఆనంద్. ఎవరి అదృష్టం ఎలాంటిదో ఇప్పుడు ఎవరం చెప్పగలం? నువ్వు మంజులను చెల్లిగా భావించుకుంటే నేను భావనవుతాను కదూ. తేలిగ్గా నవ్వాడు. వస్తాను. బాయ్. వెళుతున్న ఆనంద్ వెనక భాగం చూస్తూ కూర్చున్నాడు కుమారు. అతని మనసులో 1000 కంఠాలు ఎలుగెత్తి అరుస్తున్నట్లుగా ఉంది. రేణుక తొందరపడింది. ఆనంద్ లాంటి వ్యక్తిని తిరస్కరించింది. పిచ్చి ఆవేశంలో ఉండి తెలివి తక్కువగా ప్రవర్తించింది. పదే పదే అనుకున్నాడు కుమార్. అయితే గుడ్డిలో మెల్ల. అతను అనుకున్నట్లుగా మాత్రం జరగలేదు. మొదట్లో ఆనంద్ షాక్ తిన్నా తర్వాత నిభాయించుకున్నాడు. సినిమాలో హీరోల విరహవేషాలు, వైరాగ్య డైలాగులు చెప్పకుండా తప్పుదారిన పయనిస్తున్న మనసును ఆ దారి తప్పని తెలియంగానే దారి మళ్లించి మంచి దారి వైపు తిప్పుకున్నాడు. ఆ దారి తప్పైనా తప్పు కాకపోయినా సుఖమయమైన మార్గం మాత్రం కాదు. ఆ సంస్కారం అందరిలోనూ ఉంటుందా? అందరి సంగతి ఎందుకు? రేణు రేణుక ఆలోచనలు, ఉద్దేశాలు మంచివేనా? అవి నేర్చుకోవడం కష్టమని తనకు తెలీదా? పెళ్లి చేసుకోను అంటే పిన్ని ఊరుకుంటుందా? తాతయ్య ఒప్పుకుంటారా? సమాజం ఆమోదిస్తుందా? నెరవేర్చుకోలేని ఆశయాలు పట్టుకుని వేలాడడం ఎంత తెలివి తక్కువతనం! గాడ్ బ్లెస్ హెర్. ఆ విషయాన్ని అంతటితో మరిచిపోయినా, మరిచిపోకపోయినా మరిచిపోయినట్లుగానే ప్రవర్తించాడు ఆనంద్. మరుసటి నెలలోనే ఆనంద్కు అతని మరదలైన మంజులకు వివాహం జరిగింది. ఆనంద్ ఇన్విటేషన్ పట్టుకొచ్చిస్తున్నప్పుడు అతని చేయి క్షణం మాత్రమే వణికింది. ఆ తర్వాత అతను మామూలుగా అయిపోయి చాలా సహజంగా మాట్లాడాడు. అదే విధంగా కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నప్పుడు గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది రేణుకకు. ఇన్విటేషన్ కార్డు అందుకుంటుంటే ఆ చెయ్యి ఎన్నడూ లేని కంపనం ఏదో భరించింది. ఓన్లీ 1 మినిట్. ఆ తర్వాత మామూలుగా మాట్లాడింది. పెళ్లికి వెళ్లి శరత్వి కొన్ని నవలలు బహుకరించి భోంచేసి మరీ హాస్టల్కి వెళ్ళింది. వార్డెన్ కబురు చేస్తే వెళ్ళింది రేణుక. తిరిగొచ్చేసరికి మిత్రులంతా ఏదో చర్చించుకుంటున్నారు. ఏంటి ఏదో వేడివేడిగా చర్చిస్తున్నారు? ఏం లేదు రేణు. ఈ వారం ప్రభలో ఈ కథ చదివావా? దాన్ని గురించి. తన ఒడిలో ఉన్న వీక్లీ తెరిచి అందులోని ఒక కథను చూపిస్తూ చెప్పింది విమల. ఓ, అదా, చదివాను. చదివాక చచ్చేంత కోపం వచ్చింది. ఆ కోపాన్ని అదుపులో పెట్టలేక బలంగా పెట్టి మీద గుద్దాను. దాంతో చెయ్యంతా నొప్పెట్టింది. ఎస్ ఎస్, ఐ వాంట్ దట్ పాయింట్. చూసారా? కోపం వచ్చి తన చేతిని తనే కొట్టుకుంది. తన చెయ్యే నొప్పెట్టింది. ఎప్పుడు చిన్నగా అవతల వారికి కూడా వినిపించదేమో అన్నంత మెల్లగా మాట్లాడే సునీత బిగ్గరగా అరిచేసరికి అందరూ ఆశ్చర్యంగా చూశారు. కాబట్టి అమ్మాయిలు, పేదవాని కోపం పెదవికి చేటు అంటారు. విన్నారా మీరు? అదే మాదిరిగా మన కోపాలు, మన ఆవేశాలు ఎందుకు పనికిరావు. కాబట్టి మామూలు అమ్మాయిలా మాట్లాడండి. నవ్వుతూ అంది సునీత. వాడు, ఆ మొగుడనేవాడు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే ఆ పెళ్ళం వట్టి వాజంలా పడుండాలంటావా? నువ్వు నువ్వు ఆడదానివేనా? ఎంత ఫూలివి! ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నావు! ఆవేశంగా గుప్పిళ్ళు ముడిచి అరిచింది రేణుక. కళ్ళు ఎర్రబడి నిప్పులుగక్కేలా ఉన్నాయి. ముఖమంతా ఎర్రగా కందిపోయింది. ఒళ్ళంతా వణుకుతోంది. తన ముందే అంత అన్యాయం జరిగిపోతుందా అన్నంత ఆవేశంతో ఉన్న రేణుకను చల్లబరిచేదేలాగో తెలియక మౌనంగా ఊరుకున్నారు అందరూను. కొంతసేపటికి రేణుకలోని ఆవేశం జారిపోయింది. మామూలు రేణుకగా మారిన తర్వాత ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ఎందుకంతలా ఆవేశపడతావు రేణు? ఏం సాధించగలుగుతాం? మృదువుగా నచ్చజెప్తున్నట్లుగా అంది సరోజ. అలాగని నోరు మూసుకుని కూర్చోవడం మాత్రం నా వల్ల కాదు. నీకు మగవాళ్ళంటే అంత కోపమా రేణు? విమల అడిగింది. చొచ్చు ప్రశ్న. నాకేంటి? నీకు కోపం లేదా? నీకున్నంతగా నాకు లేదు.
నువ్వు మగవాడిగా పుట్టాల్సింది రేణు, సరోజ చిలిపిగా అంది. అలా జరిగినట్లయితే ఇదే బుద్ధి అప్పుడుండుంటే నేననుకునే మగాడిగా, నేను కోరుకునే జెంటిల్‌మ్యాన్‌గా ఉండేవాణ్ణి. ఎవరబ్బా ఆ స్వప్న పురుషుడు? వాతావరణం నవ్వులతో తేలిగ్గా, హాయిగా మారింది. నీలో మగవాళ్ళంటే ఇంత కోపముందని నేనెప్పుడూ అనుకోలేదు రేణు. భార్య కోసం తనెంత కష్టపడుతున్నాడో, తన సుఖ సంతోషాల కోసం భార్య అంతకంటే ఎక్కువే తాపత్రయపడుతోందని తెలుసుకుని, తన కష్ట సుఖాల్లో సమంగా భావించి, ఈ ప్రపంచంలో అందరికంటే, అన్నింటికంటే అధిక విలువ, ప్రాధాన్యత భార్యకిచ్చి, మనసున్న మనిషిగా ప్రవర్తించి, మమతెరిగిన హృదయం గల మగవాడంటే నాకు చాలా ఇష్టం. ఆశ్చర్యంగా వింటున్నారు. అలా కాకుండా ఆడదాన్ని ఆటబొమ్మగా భావించి, ఆవిడకు ఒక మనసుంటుందనే సంగతే మరిచిపోయి, తన సుఖం తన సంతోషమే కాని భార్య సంగతే గుర్తుండని అడవి మృగాలంటే నాకు పరమసహ్యం. రేణుక వంక విస్మయంగా చూస్తున్న సునీత మెల్లగా అంది. నువ్వు కోరుకునే ఆధిక్యత ఏ మగవాడు తన భార్యకిస్తాడని నేననుకోను. ఏం ఎందుకివ్వడు? మొగుడే దేవుడని పెళ్ళం అనుకోవడం లేదు. కమల ఏదో అనబోయే లోపున మళ్ళీ రేణుక అందుకుంది. ఆధిక్యత అంటే పెళ్ళాన్ని దేవతలా చూడమని కాదు నా ఆశ, అభిప్రాయం. పెళ్ళాన్ని బొమ్మలా భావించే మగవాడంటే నాకెంత అసహ్యమో, పెళ్ళాం చేతిలో కీలుబొమ్మగా మారి వ్యక్తిత్వాన్ని మరిచిపోయిన మగవాడంటేను అంతే అసహ్యం. అందరిలాగానే భార్యను కూడా చూడడం నాకిష్టం ఉండదు. అందరికంటే కొంచెం ప్రత్యేకత భార్యకివ్వాలి అని నా వాదం. ఇలాంటి వాద ప్రతివాదాలు ఆ మిత్రుల మధ్య ఎన్నోసార్లు జరుగుతుండేవి. కొన్నిసార్లు విపరీతమైన ఆవేశంతో చర్చించుకునేవారు. మరికొన్నిసార్లు తమాషాగా మాట్లాడుకునేవారు. ఒకసారి నాకే అధికారముంటేనా ఈ లోకంలోని మగవాళ్ళందరినీ సస్పెండ్ చేసి పారేద్దును, గర్వంగా అంది రేణుక. సస్పెండ్ చేసి వాళ్లకు బుద్ధొచ్చి ఆడవాళ్లను కూడా తోటి మనుషులుగా చూస్తాము అనే మార్పు కోసం. ఏడిచినట్లే ఉంది నీ అధికారం. మగవాడు లేకుండానే సృష్టి జరుగుతుందా? అతను లేకుండా ఆడది బ్రతకగలదా? నీ మొహం. 20వ శతాబ్దంలో సృష్టి మగవాడంటూ మాట్లాడుతున్న నీ బుర్రకు చెప్పే శక్తి నా బుర్రకు లేదు. యాన్యువల్ పరీక్షలు ఇంకా నెల రోజుల్లో ఉన్నాయనే సంగతి తెలిసాక ఇంకా ఇలాంటి చర్చలన్నీ జరగకుండా శ్రద్ధగా చదవాలని తీర్మానించున్నారు. పరీక్షలయ్యాయి. ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరిపోతున్నారు. వాళ్ళు కలిసుంటుంది మహా ఉంటే 9-10 నెలల నుండి. ఈలోపునే వాళ్ళు విడదీయలేనంత సన్నిహితులయ్యారు. నిజం, అసలు హాస్టల్ జీవితమే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుండో ఏవేవో కుటుంబాల నుండి వస్తుంటారు. వాళ్ళ అభిరుచులు వేరు, వాళ్ళ ఆశయాలు వేరు, వాళ్ళ మనస్తత్వాలు వేరు, వాళ్ళ అంతస్తులు వేరు. అయినా వాళ్ళు కలిసిపోతారు, ఎంతో ఆత్మీయంగా మెసులుతారు. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇంకా ఆత్మీయంగా మసిలిన మనుషులు వాళ్ళ స్టడీస్ అయిపోయాక చాలా మంది వాళ్ళ స్నేహాన్ని మరిచిపోతారు. 6-7 నెలలు గడిచేసరికి వాళ్ళ పేర్లు కూడా మరిచిపోతారు. ఈ హాలిడేస్ కు మిత్ర బృందం వంతుల వారీగా ఒక్కొక్కళ్ళ ఇళ్లకు వచ్చి 4 రోజులు ఉండేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు. అసలు ఈ ప్రోగ్రాంను ప్రతిపాదించింది రేణుక. ఆఖరి పరీక్ష రాసిన రోజు రాత్రి చీకట్లో కూర్చునుండగా విమల దిగులుగా అంది. ఈసారి సెలవులు ఎక్కువ. నాకైతే భలే దిగులుగా ఉంది. అందులో మా ఇంట్లో నేనొక్కదాన్నే బిక్కుబిక్కుమంటూ ఉండాలి. ఈ మాటలతో మొదలైన అంశం రేణుక సూచించిన ఒప్పందంతో ముగిసింది. మళ్ళీ ఈ ప్లేస్లో ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం ఎప్పుడో. జూన్ 18వ తేదీ రాత్రి. చంద్రుడు చక్కగా ఉన్నాడు కదూ? రేణుకంది. నీ మొహం. అందరూ పౌర్ణమి బాగుంటుంది అంటారు, నువ్వేమో అర్ధచంద్రాకారమే బాగుంటుందంటావు. కోపడినట్లుగా అంది కమల. ఇది నా అదృష్టమో కర్మో నాకైతే తెలీదు గాని నిజంగానే అందరూ ఒకదారి ఉలిపి పెట్టది ఒకదారి సామెత అయింది నా పని. చంద్రుని సంగతే చూడు. అందరకు పౌర్ణమి చంద్రుడంటే ఇష్టమట. ఏమో బాబు, నా మట్టుకు నాకు అంత గుండ్రంగా తెల్లగా ఉండే చంద్రుని చూడడం ఇష్టం ఉండదు. వెలుగు రేఖల కాస్త ఎర్రగా అర్ధచంద్రాకారంలో ప్రకాశించే చంద్రవం కంటే నాకు చాలా ఇష్టం. అయితే పౌర్ణమి వెన్నెల మాత్రం నాకు ఇష్టం. ఇదేంటి కోమటి సాక్ష్యంలా చంద్రుడంటే ఇష్టం లేదంటావు, వెన్నెలంటే ఇష్టమంటావు? లీల కొంటిగా అంది. చంద్రుడు వెన్నెల ఒకటేనని నువ్వు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు మాత్రం వేరుగానే కనిపిస్తాయి. ఆ తెల్లని వెన్నెల జగమంతా ఒక విధమైన లేత వెలుగులో స్వసందైన అనుభూతిని పంచిపెడుతుంది. ఆ వెన్నెల్లో చేల వెంబడి ఒక్కళ్లే నడవడం నాకు చాలా ఇష్టం. ఒకసారి ఏం చేశానో చెప్పనా? మొదలు పెట్టబోయిన రేణుక చెట్టు నాపేసి నిటారుగా కూర్చుని అందరవంక చూస్తూ అడిగింది. నా సోదితో మిమ్మల్ని బోర్ కొట్టిస్తున్నానా? నోనో, నీ అడ్వెంచర్ వినడం మాకు చాలా ఇంట్రెస్ట్. చెప్పు చెప్పు.
నేను ఓణీలు వేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ఆ కోరిక మీద చాలా మోజుండేది. అయితే అది తీరడం కష్టమని నాకు తెలుసు. ఎంచేతంటే మా అమ్మకు దెయ్యాలంటే పిచ్చి నమ్మకం. అందుకని రాత్రుళ్ళు 9 గంటలయిందంటే వెనక పెరటి వైపు ఎవరికీ వెళ్లేందుకు అనుమతి లేదు. ఎత్తుగా, లావుగా, తుమ్మమొద్దులా ఉండే వీరుడొక్కడే ఆ ప్రదేశానికి నిసారాజు. ఒకసారి ఏం చేశానంటే, ఒకరోజు రాత్రి బాత్రూంకు వెళ్ళాలని లేచాను. బయటకొస్తే తెల్లటి వెన్నెల. వెనకవైపు కిటికీ తెరిచాను. ఆ వెన్నెట్లో ఆ చేలు చల్లటి గాలికి కొంచెంగా అటు ఇటు ఊగుతూ ఉంటే ఆ ప్రకృతంతా నన్ను పిలుస్తున్నట్లే ఉంది. ఆ రోజు ఎందుకో తెల్లటి చీర కట్టుకున్నాను. మెల్లగా లేచి తలుపులు చేరవేసి బయటకు వెళ్ళిపోయాను. ఆ చేల మధ్యలోకి వెళ్ళి వాటిలో తిరుగుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ మర్చిపోయాను. అర్ధరాత్రి, ఆరుబయట, పురుగు పుట్రా ఉండొచ్చు. దొంగలు తిరగచ్చు. అవేమీ గుర్తు రాలేదు. వెంట మరెవ్వరూ లేకుండా నేను షికార్లు చేస్తున్నానని నాకేమాత్రం తెలియడం లేదు. ఆ ఆనందంలో నాకు తెలియకుండా నేను ఒక పాట కూడా అందుకున్నాను. దాంతో మా పెరట్లో వెనక వైపున పడుకునే వీరడికి మెలుకు వచ్చింది. అప్పటి వరకు మా అమ్మ భయపడే దెయ్యాల సంగతి ఆమె నోటి నుండి వినడమే గాని వాడిప్పుడు చూడలేదు. అంచేత అమ్మ ఎప్పుడూ చెప్పే ఆ దెయ్యమే తెల్లచీర కట్టుకుని చేల మీద పడిందని వాడనుకున్నాడు. వెంటనే ఆ దెయ్యాన్ని మా అమ్మ కూడా చూపెట్టాలనే సదభిప్రాయం కలిగి అమ్మను లేపాడు. నిజంగానే దెయ్యం తిరుగుతుందనేసరికి అమ్మకు నోట మాట రాలేదు. తాతయ్య లేచారు. తాతయ్య ముసలాయన. ఆయన ఏం చేయలేరు. అందుకని మా పక్కింటి రవీంద్రను తోడు తెచ్చుకున్నాడు వీరడు. "నీ పక్క చూడలేదా వాళ్ళు?" మధ్యలో కుతూహలంగా ప్రశ్నించింది సరోజ. "ఉహుం, వాళ్లకు దెయ్యమే కాని అసలింట్లో మనుషులు గుర్తులేరు" నవ్వింది రేణుక. "చెప్పు చెప్పు, తర్వాతేమైంది?" వీరడు, రవీంద్ర కలిసి చెరో కర్ర పట్టుకుని నా వైపుకొస్తున్నారు. "నిన్ను కొట్టారా?" కంగారుగా అడిగింది విమల. "నయం, చంపారా అని అడిగావు కాదు. నోరు మూసుకుని వినండి. మధ్యలో ఇంకెవరూ మాట్లాడద్దు" కసురుకుంది లీల. కొంచెం దూరంలో ఉండి రవీంద్ర బ్యాటరీ లైట్ వేశాడు. ఆ వెలుగు నా ముఖం మీద పడి నన్ను లోకంలోకి తెచ్చింది. ఆ కాంతికి కళ్ళు తెరిచి చూడలేక ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని లైట్ తీసేయండి అని అరిచాను. "అమ్మాయి గారు" అంటూ ముందుకొచ్చాడు వీరడు. వాడి ముఖంలో అంతులేని ఆశ్చర్యం, భయంకరమైన భావం పెనవేసుకునున్నాయి. రవీంద్ర ముఖం ప్రపంచంలోని క్రోధమంతా గూడు కట్టుకున్నట్లుగా ఉంది. "నీకేమైనా మతిపోయిందా?" రవీంద్రకు మా ఇంట్లో చాలా చనువుంది. ఏదో చుట్టరికం కూడా ఉంది. కానీ నా పైన అంత అధికారం చూపిస్తాడని మాత్రం నేను కల్లో కూడా అనుకోని వాస్తవం. అంచేత నాకు కోపమొచ్చింది. ఇంత ప్రశాంతంగా ఉన్న వెన్నెల్లో కూర్చోవాలని బుద్ధి పుట్టొచ్చాను. ఇంతలోకి ఏమైంది? "ఏమైందా? వెళ్ళి మీ అమ్మని చూడు." "అమ్మకేమైంది?" అంటూ కంగారుగా ఇంట్లోకి పరుగు తీశాను. అమ్మ కళ్ళు మూసుకుని పడుకునుంది. అమ్మ దగ్గరే తాతయ్య కూడా కూర్చునున్నారు. "అమ్మకేమైంది తాతగారు?" "ఏం కాలేదమ్మా. మన చేలో దెయ్యం తిరుగుతోందని వీరడు చెప్పేసరికి భయపడింది. దాంతో గుండెల్లో నొప్పొచ్చింది." "దెయ్యమా? ఎక్కడా?" నాకు ఆశ్చర్యంతో మతిపోయింది. "దెయ్యము లేదు, దేవత లేదు తాతయ్య. నీ మనవరాలే దెయ్యమైంది. ఆ చేలో షికార్లు కొట్టింది ఈ దెయ్యమే." నెత్తిమీద ముడుతూ నన్ను పక్కకు తోసి, "అత్తయ్యకు నొప్పి బాగా వచ్చిందా?" అంటూ అమ్మపైకి వంగిని చూస్తున్నాడు. నువ్వు నువ్వు పడుకుని లేవు." తాతయ్య ముఖంలో అంతులేని భావాలు కదలాడుతున్నాయి. అమ్మకు మళ్ళీ నొప్పొచ్చినట్లుంది. బాధతో విలవిల్లాడుతుంది. రవీంద్ర గబుక్కున వాళ్ళింట్లోకి వెళ్ళి ఏదో మాత్ర తెచ్చి వేసి మంచినీళ్లు తాగించాడు. అమ్మ పడుకుంది. "ఇలాంటి బుద్ధిలేని పనులు మరింకెప్పుడు చేయకు." చిన్నపిల్లల్ని దండిస్తున్నట్లుగా నా వైపు తిరిగి చెబుతున్న రవీంద్రను చూస్తే నాకు కోపం వచ్చింది. "నేను చేస్తే నీకేం?" పెంకిగా అడిగాను. వెంటనే అనుకోకుండా నా చెంపలు అటు ఇటు ధనాధనం అన్నాయి. అతను అప్పుడు కొట్టడంలో అతని గోరు నా ఈ కుడి కంటి దగ్గర గీరుకుపోయింది. ఆ మచ్చ ఇప్పటికీ అలాగే ఉంది. అట్లా ముగిసిందన్నమాట ఆ కోరిక. మళ్ళీ ఆ చేలోకి నేను అడుగు పెట్టలేదు. "మగవారంటే మండిపడే నువ్వు ఆ రవీంద్ర చేతిలో అన్ని దెబ్బలెలా తిన్నావు రేణు?" కమల్ అడిగింది. "అబ్బో, దాని మీద చాలా గొడవ జరిగింది. అతని మాటకు ఎదురు చెప్పడం నాదే తప్పని అమ్మ, తాతయ్య కలిసి నాతో పోట్లాడి చాలా తతంగం జరిగిందిలే." ఒళ్ళు విరుచుకుంటూ లేచింది రేణుక. "మనం కబుర్లలో పడి కాలాన్ని గమనించలేదు కాని చాలా టైం అయింది" అనుకుంటూ లేచారు మిత్రులు. సునీత అంది, "ఒక చిన్న విన్నపం. మన ప్రణాళికలో మొదటిది మా ఇల్లు. అందుకు అందరూ అంగీకరించి పలానా తేదీకి అందరూ సునీత వాళ్ళ ఊరికి చేరుకోవాలి అని అనుకున్నారు." సునీత బస్సు దిగాక వాళ్ళింటికి చేరుకోవాల్సిన పద్ధతిని డ్రాయింగ్ వేసి మరీ చూపెట్టింది. అందరూ అడ్రస్ నోట్ చేసుకున్నారు. సాయంకాలం 4 గంటలైంది.
సందు మొదట్లో రిక్షా దిగి ఇళ్ల నెంబర్లు చూసుకుంటూ ముందుకు నడిచింది. ఒక చేత్తో చిన్న సూట్ కేసు పట్టుకుని, మరో చేత్తో మామిడి పళ్ళ బుట్ట పట్టుకుని, సునీత చెప్పిన అడ్రస్ ప్రకారం వెతుక్కుంటూ వచ్చిన రేణుక లేతాకు పచ్చరంగు బంగ్లా ముందాగింది. రేణుక ఒక్క క్షణం తబ్బిబ్బయింది. ఇది సునీతిల్లా? అనుమానంగా ప్రశ్నించుకుంది. తోటమాలి కాబోలు మొక్కలకు నీళ్లు పడుతున్నాడు. ఏ ఇదిగో పిలిచింది. దగ్గరగా వచ్చాడు. గేటు బయట రేణుక, గేటు లోపల తోటమాలి. గేటుకున్న అందమైన డిజైన్ మధ్యలోంచి వాడి కళ్ళు, ముక్కు, నోరు అన్నీ విడివిడిగా కనిపిస్తున్నాయి. ఈ ఇంట్లో సునీత అన్న అమ్మాయి ఉందా? ఉన్నారండి. మీరు కూడా ఆరి స్నేహితులేటి? ఒరే రంగా, ఇంకో అమ్మాయి గారు వచ్చినారు, లోపల తీసుకెళ్ళరా? ఒక విధమైన యాసతో వాడే ప్రశ్నలు జవాబులు మాట్లాడేసి రేణుకను ఒక విధంగా తిగ్మక్ చేసేశాడు. వరండా ముందున్న పోర్టికోలో నుండి తోట దారిలాగా ఉంచిన అందమైన ఆర్చీలపైకి పాకిన సన్నజాజి తీగల నుండి తెల్లగా పొడుగ్గా ఉన్న జాజి మొగ్గలు కోస్తున్న కుర్రాడు చటుక్కున నిచ్చెన మీద నుంచి దూకి పరిగెత్తుకుంటూ రేణుక ముందుకొచ్చాడు. రేణుక చేతిలోని బుట్ట పెట్టే అందుకున్నాడు. రంగడి వెనకాలే అంతా వింతగా చూస్తూ వరండా వరకు వెళ్లేసరికి లోపల నుండి సునీత వాళ్ళు ఎదురొచ్చారు. హాయ్ రేణు. అప్పుడే రేణుకను చూసిన సరోజ గట్టిగరుస్తూ ముందుకొచ్చి రేణుక చేతిని పట్టుకుంది. అరే, అంతా వచ్చేసరే. నేనేంటి ఆలస్యం? మిమ్మల్ని చూసే వరకు సునీత ఇంటికే వస్తున్నానా, లేక పొరపాటున ఎవరింట్లోనన్నా దూరుతున్నానా అని అనుమానంగా ఉంది. అందరము అలా అనుకుంటూనే వచ్చాం. రేణుని లోపలకు రానివరా? నవ్వుతూ అంది సునీత. ఇల్లంతా ఖరీదైన ఫర్నిచర్లతో, మెత్తని సోఫాలతో, తివాచీలతో, తైలవర్ణ చిత్రాలతో, నిలువెత్తు స్టాండులతో అదో ప్యాలెస్లా ఉంది. పైకి వెళ్లారు. స్నానం చేసొచ్చింది. జడ వేసుకుంటూ కబుర్లలో పడ్డారు. లలిత, సునీత వచ్చింది. 12 ఏళ్ల పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది. ముందు టిఫిన్ తీసుకురా, కొంచెం ఆగి టీ తెద్దుగాని. ఇప్పుడే వద్దు, ఆరిపోతుంది. సునీత ఆజ్ఞలు విన్న లలిత పరిగెత్తబోయింది. ఇదిగో లలిత, కొంచెం ఉండు. సునీత, ప్లీజ్, నాకిప్పుడు టిఫిన్ వద్దు, టీ చాలు. అది మాత్రం ఒక కప్పు చాలదు, 2 కప్పులు తీసుకురమ్మను. నీకిష్టమైన టిఫిన్ ఉంది రేణు. ఏంటబ్బా అది? మైసూరుపాక్, అరటికాయ బజ్జీలు ఊరిస్తూ అంది విమల. రాత్రి కొంచెమని చెప్పు, అన్నంలో తింటాను. ఇప్పుడు టీ మాత్రం తెచ్చిపెట్టు. లలిత వెళ్ళిపోయింది. టీ తాగి తోటలో కూర్చున్నారు. సరోజ, విమల, సునీత పూలమాల కడుతున్నారు. సునీత, నేనొచ్చి ఇంతసేపైనా మీ అమ్మగారు కనిపించలేదు, బయటికెళ్లారా? నాకు అమ్మ లేదు రేణు. నిజం? కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్న రేణుక నిటారుగా కూర్చుంటూ నమ్మలేనట్లు అడిగింది. అమ్మ పోయి 4 ఏళ్ళు అవుతోంది రేణు. సంవత్సరం నుండి కలిసున్నా మనకి ఈ విషయం తెలియనే తెలియదే. మాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. మిత్రుల మాటలకు మౌనంగా నవ్వి ఊరుకుంది. సునీత, నువ్వు మాలాంటి మధ్యతరగతి అమ్మాయివి అనుకున్నాం కానీ ఇంత ధనవంతుల అమ్మాయివని అనుకోలేదు. అసలు నువ్వు ట్రైనింగ్కి ఎందుకు వచ్చావు? సునీత ఏదో చెప్పబోయే లోపన కమల ఆమెను అనుమానంగా చూస్తూ అడిగింది. సునీత, నువ్వేం చదువుకున్నావు? నిజం చెప్పు. నవ్వుతారు మీరు. నవ్వింది. లేదు, చెప్పు. సునీత మంచి ఇంగ్లీషు టక్టకా మాట్లాడడం అందరికీ గుర్తుకొచ్చింది. చెప్పు. మౌనంగా ఉన్న సునీతను రెట్టించారు. బిఏ. రేణుకే పియూసీ చదివి అనవసరంగా ట్రైనింగ్కి వచ్చింది అనుకున్నావు. నువ్వు బిఏ చదివి ఈ ట్రైనింగ్కి ఎందుకొచ్చావు? నీ స్నేహం కోసం. చిలిపిగా కళ్ళు చిట్లించంది. బీఈడీకి పోకపోయావా? అక్కడ మీరుండరుగా. వేళకోళం కట్టిపెట్టి సీరియస్గా చెప్పు. బీఈడీ 1 సంవత్సరమే, ఇది 2 ఏళ్ళు కదా. అసలు ఎందుకొచ్చావో చెప్పు. చెప్తాను వినండర్రా. మా ఇంట్లో వంట చేస్తోంది చూడండి రాజమ్మ అని. ఆ రాజమ్మకు కూతురుంది. ఆ పిల్ల పేరు సరసు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఇంట్లో నేనొక్కరితోనే ఉండడం మూలాన నా తోటి పిల్లలతో ఆడుకోవాలని చాలా సరదాగా ఉండేది. మా అమ్మ పెట్టే మిల్క్ చాక్లెట్లు తింటుంటే నాకేడుపొచ్చేది. సరస్సు తినే జీడీలు తినాలని, అవి ఎట్లా ఉంటాయో ఆ రుచి చూడాలని భలే ఆశగా ఉండేది. బన్, బటర్, జామ్ తింటూ సరస్సు తినే చిలకడ దుంపల్ని తలుచుకుని ఉసురుమనేదాన్ని. ఓసారి అమ్మ యాపిల్ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసిస్తుంటే ధైర్యం చేసి సరస్సు తినే చెరుకు ముక్కలు కావాలని అడిగాను. అందుకమ్మ చెరుకు ముక్కలకు యాపిల్కు ఉన్న వ్యత్యాసాలు, లాభనష్టాలు అన్నీ కలిపి ఓ గంట లెక్చర్ ఇచ్చింది. ఆ చెరుకు ముక్కలను, ఆ పెచ్చులు తీయడానికి నోటితో కొరుకుతుంటే చాలా నష్టాలున్నాయట. నాలుక కొట్టుకుపోతుందట, పేదాలు చుట్లుతాయట, గొంతుకులోనికి కొంత చెత్త కూడా వెళుతుందట. ఆ రసం బుగ్గల నిండా అయ్యి జిడ్డు జిడ్డుగా అసహ్యంగా ఉంటుందట.
అసలు ఆ ముక్కలు నెమిలి రసం మింగుతుంటే జంతువులు నెమరవేయడం గుర్తుకొస్తుందని అనేసింది. ఇలా ఎన్నో చాలా చెప్పింది. అలాంటి తిళ్ళు తినాలనే ఊహ రావడం కూడా తప్పని తిట్టింది. మరెప్పుడు అడగకూడదని వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆ సాయంత్రానికి 2 గ్లాసుల చెరుకు రసం తెప్పించిచ్చిందిలే. అయితే సరస్సు మాదిరిగా తినాలని నే కోరుకున్న సరదా మంచినీళ్ల మాదిరి తాగడంలో వస్తుందా? అట్లా ఆ విధంగా అమ్మ నన్ను పంజరంలో చిలకలా పెంచింది. పెద్దదాన్నయ్యాను. ఇక నా ఫ్రెండ్స్‌ను చూడాలి. అమ్మ ఫ్రెండ్స్ పిల్లలతోనూ, నాతో చదివిన కాన్వెంట్ పిల్లలతోనూ పరిచయాలు పెరిగాయి. మీనా అని ఓ అమ్మాయి నాతో పాటు చదివేది. వాళ్ళు పేదవాళ్ళు. ఓసారి నేను, డాడీ షికారుకు వెళ్ళొస్తుంటే మీనా కనిపించింది. వాళ్ళింట్లోకి వెళ్ళాం. చాలా చిన్న పెంకుటిల్లు. ఇంటి ముందు రకరకాల పూల మొక్కలు. ఇంటి లోపల ఏవో పాతరకపు సామాన్లు. ఎలాంటి ఆడంబరమూ లేదు. ఇంట్లో వాళ్ళ అమ్మ, అన్నయ్య, వదిన ఉంటారు. ఆ రోజు మాకు తాళింపు చేసిన శనగలు పెట్టారు. నేను అంతవరకు ఎప్పుడూ వాటిని తినలేదు. అసలు చూడలేదు కూడా. అవి తింటుంటే నాకు భలే బాగున్నాయి. తిరిగొస్తూ డాడీతో అన్నాను. ఇంటికి వెళ్ళాక అవి మమ్మీతో చెప్పి మన రాజమ్మతో చేయించుకుందామని. కానీ నాస నిరాశ అయింది. డాడీ చెప్పేశారు అలాంటి పని చేయబోకని. అసలు ఇలా వెళ్ళామని తెలిస్తే కూడా ఊరుకోదని అన్నారు. పైగా నాకు సలహా కూడా ఇచ్చారు. అమ్మకు చెప్పకుండా ఉంటే ఇంకెప్పుడైనా వాళ్ళింటికి వెళ్ళి వాటిని మళ్ళా తినొచ్చు అని కూడా. అలాగే నేను దొంగతనంగా వాళ్ళింటికి చాలాసార్లు వెళ్ళేదాన్ని. వాళ్ళిల్లు కాన్వెంటుకు చాలా దగ్గరగా ఉండేది. అందుకని తరచూ వాళ్ళింట్లో భోజనం కూడా చేసేదాన్ని. అమ్మ అనేక రకాల వంటకాలతో పంపిన క్యారియర్ వాళ్ళింట్లో ఇచ్చేసి మీనాతో కలిసి కింద కూర్చుని వాళ్ళమ్మ దగ్గర కూర్చుని పెడుతుండగా తినడం. ఓహ్, నాకు ఆ అనుభూతి అదో అదృష్టం. మరపురాని కల లాంటిది. వాళ్ళింట్లో చేసే పదార్థాలు నాకిష్టంగా ఉండేవి. పెండ్లం వేపుడు, వడియాల కూర లాంటి వంటలు మా ఇంట్లో ఉండవు. వాటి కోసమే దొంగతనం మొదలుపెట్టిన నేను వాళ్ళింట్లో దొరుకుతున్న ఆప్యాయతకు ఎక్కువగా లొంగిపోయాను. ఒక్కో రోజు అన్నయ్య కూడా భోజనానికి ఇంటికి వచ్చేవాడు. అలాంటి దినాల్లో అందరూ కలిసి కూర్చుని తింటుండేవారు. నేను పరాయిదాన్నని నాకు వాళ్ళకు కూడా జ్ఞాపకం ఉండేది కాదు. ఎలాంటి అరమరికలు లేకుండా చలుక్తులతో ఆ విధంగా అందరూ ఏకపంక్తిన భోజనం చేస్తుంటే ఎలాంటి భోజనమైనా దాన్ని మించింది లేదు అనిపిస్తుంది. మా ఇంట్లో కావాలన్నా ఆ అనుభవం దొరకదు. అన్నీ ఫార్మాలిటీస్. ఎవరికి ఆకలేసినప్పుడు వాళ్ళు, లేదా ఎవరికి తీరిక దొరికినప్పుడు వాళ్ళు రాజమ్మ పెడుతుంటే తినడమే గాని, అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆప్యాయంగా అవేమీ మా ఇంట్లో ఉండవు. అసలు మా మమ్మీకి అలాంటివన్నీ అర్థం లేని పనులు. మా ఇంట్లో నౌకర్లు కాకుండా మేం ముగ్గురమే ఉండేది. అయినా కూడా కలిసుంటే పర్వాలేదు. అదేం లేదు. ఏమైనా అలాంటి సరదా కాస్తో కూస్తో ఉంటే మా డాడీకి. ఆయన చాలా మెరుగు. నా ఆశలు గుర్తించి నన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నించేవారు. మమ్మీలా ప్రతిదానికి ఫార్మాలిటీస్ అని, ప్రెస్టీజ్ అని పట్టుకుని కూర్చోరు. అప్పుడే నాకు హాస్టల్‌కి వెళ్ళాలని ఆశగా ఉండేది. కానీ అమ్మ ఒప్పుకోలేదు. ఆ కోరికే ఇప్పుడిలా తీర్చుకుంటున్నానన్నమాట. సునీత చెబుతుంటే మిగిలిన మిత్రులు బొమ్మల్లా కూర్చుండి వింటున్నారు. ఏదో కథ చెప్తున్నట్లుగా ఉంది సునీత నువ్వు చెబుతోంది. ఆశ్చర్యంగా అంది లీల. నాలాంటి వాళ్ళ జీవితాల్లోంచే అలాంటి కథలు పుడతాయి లీలా. నిస్పృహగా అంది సునీత. నీకిక్కడ మంచి ఫ్రెండ్సే లేరా? ఫ్రెండ్స్ ఎందుకు లేరు? చాలా మందున్నారు. అయితే అందులో మంచి మాత్రమే తక్కువ. అంటే? అంటేనా? అంటే ఏం లేదు. నాకు వాళ్ళకు చాలా దూరం. వాళ్ళతో నేను కలవలేను. వాళ్ళంతా నాకు సరిపడినంతగా ఫార్వర్డ్ అయినారు. నాకు ఎంత సింపుల్ ఇష్టమో వాళ్ళకంత అసహ్యం. నాకు అభిరుచి గల విషయాలు వాళ్ళ దృష్టిలో నా బలహీనతలు. నేను ఈ విధంగా ఎంత చెప్పినా మీకర్థం కాదు. రేపు ఉదయం ప్రాక్టికల్‌గా మీకు రుజువు చేస్తాను. గేట్లో నుంచొచ్చిన కారుని చూసి సంతోషంగా అంది సునీత. అరుగో మా డాడీ వచ్చారు. ఆయన మనల్ని ఏడుగురిగా చేస్తారు. అంటే? అంటే ఆయన కూడా మనలో ఒకరైపోతారన్నమాట. నా చిన్నప్పటినుంచి నాకున్న మంచి ఫ్రెండ్ ఆయనే. అసలు నేనిలా తయారవడానికి ముఖ్య కారణం మా నాన్నగారే. సునీత చెబుతుండగా ఆయన దగ్గరగా వచ్చారు. హలో మై డియర్ చిల్డ్రన్, మీరొస్తారని సునీత చెప్పింది. ఈ రోజు నా ప్రోగ్రామ్స్‌ను క్యాన్సిల్ చేసుకోమని కూడా చెప్పింది. కానీ నాకు వీలు కాలేదు. మరి ఉదయం నేను వెళ్ళేటప్పుడు చాలా కోపంగా ఉంది. ఇప్పుడెలా ఉందో గాని తమాషాగా ఆయనంటుంటే అందరూ మర్యాదగా ఆయనకు నమస్కరించారు. భోజనాలకు అందరూ ఒక్కసారే కూర్చున్నారు. కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. మీ అందరి పేర్లు నాకు తెలుసు. బట్ ఏ పేరు ఎవరిదో మాత్రం తెలీదు. ఇందులో రేణుకెవరు? నేనండి. నీకు నేనంటే కోపం, అవునా? ఒక్క క్షణం రేణుక ముఖంలో అనేక రకాల భావాలు కదలాడాయి. మరుక్షణంలో నవ్వేస్తూ
మీరు కంప్లీట్గా నాకు తెలియరు. బట్ నౌ ఐ లైక్ యూ వెరీ మచ్ అంకుల్. ఈజ్ ఇట్? థ్యాంక్ యూ. రెండో క్లాసు పుస్తకంలో ఆవు అంబా అనును, పిచ్చుక కిచకిచలాడును, పిల్లి మేవ్ అన్ను అంటూ ఒక పాట ఉండేది, గుర్తుందా? ఇప్పుడు కొద్ది సవరణలతో అలాంటి పాఠాలు మా సునీత ప్రతిరోజు నాకు చెబుతుంటుంది. డాడీ, నాకు మీరిచ్చిన మాట మర్చిపోతున్నారు. నేను అన్నం తిన్ను. గొంగమూతి పెట్టి అలకగా అంది సునీత. అంకుల్, ప్రతిరోజు మాతో ఉండి ప్రతి గంట మాతో గడిపిన సునీత వేరు. ఈ ఇంట్లో మేం చూస్తున్న సునీత వేరుగా ఉంది. కావచ్చు. తన మంచితనము, నిదానము అంతా మీకు చూపిస్తుందేమో. పెంకితనము, మంకుతనము నా దగ్గర. ప్రేమ, గారాబము అన్నీ వాళ్ళ ఫారెన్ బావ. డాడీ, ఐ డోంట్ టాక్ విత్ యూ ఫర్ 4 days. కోపంగా అరిచింది సునీత. లేత తమలపాకుల్లా సున్నితంగా ఉండే సునీత పచ్చని చెంపలు కందిపోయాయి. సన్నగా పొడుగ్గా ఉన్న ముక్కుపుటాలు అదురుతున్నాయి. పల్చగా ఎర్రగా ఉండే పెదవులు కంపిస్తున్నాయి. అలాంటి సునీతను చూసి మిత్రులందరూ నవ్వేశారు. అయినో సునీత పెట్టిన షరతులు విన్నారా అమ్మాయిలు? 4 days నాతో మాట్లాడదట. అంటే మీరున్నంత వరకు అన్నమాట. ఆ తర్వాత డాడీ నన్ను పిక్చర్కు తీసుకెళ్లరు అంటుంది. వస్తున్న నవ్వును పేదాల లోపల బిగించుంచింది సునీత. కబుర్లు చెప్పుకుంటూ గంటసేపు భోజనాలు చేశారు. హాల్లోకొచ్చి కూర్చున్నారు. సునీత పక్కన కూర్చున్న సరోజ ఆసక్తిగా ముందు కొంగడిగింది. అంకుల్, ఇందాక మీరు సగం చెప్పి ఆపేశారు. మిగిలింది చెప్పండి అన్న ధోరణిలో అడిగింది. సునీత ఒక్కొక్క తమలపాకు తీసి శుభ్రంగా తుడిచి సున్నం రాసిస్తుంటే వేసుకుంటున్న ఆయన నోటిదాకా వచ్చిన చేతిని అలాగే ఉంచి కనుబొమ్మలు ముడిచి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏ విషయం? ప్రతిరోజు సునీత మీకు చెబుతున్న పాట. సరోజ మాట పూర్తి కాకుండానే కెవ్వుమంది. సునీత గిచ్చేసరికి ఎర్రగా కందిన భాగాన్ని చూసుకుంటూ లేచి విమల పక్కన కూర్చుంది. సునీత చేష్టలు చూస్తుంటే ఆ మిత్రులకు ఆ విషయం పైన ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. చెప్పండి అంకుల్. అందరూ బలవంతం చేసేసరికి ఒకసారి సునీత మొహంలోకి చూసి అన్నారు. తర్వాత సునీతకొచ్చిన కోపాన్ని పోగొట్టే పని మీరు తీసుకునేటట్లయితే చెబుతాను. ఆయన మనల్ని 7గురిగా చేస్తారు అని సునీత చెప్పిన వాక్యం గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకున్నారు. ఆ బాధ్యత మాది అని స్నేహితురాళ్ళు అభయమిచ్చాక ఆయన ఆ పాఠాన్ని ఒప్పచెబుతున్నారు. కమల పుస్తకాల పురుగు. రేణుకకు మగవాళ్లంటే మంట. విమల ఉత్తి పిరికిది. సరోజ సైకాలజీలో ఫస్టు. లీల మహా గడుగ్గాయి. ఒక్కొక్క వేలు ముడుస్తూ కంటతా పట్టిన పాఠం మరిచిపోయి తన్నుకుంటున్న చిన్నపిల్లాడి ఫోజులో ఆయన చెబుతున్న వాక్యాలు వింటున్న అమ్మాయిలు పడి పడి నవ్వసాగారు. ఏమీ ఎరుగని అమాయకుల్లా సునీతం చూస్తూ భయం నటిస్తోన్న ఆయన చూస్తూ నిజం, మనం 7గురుమయ్యాం అని మరోమారు ఒప్పుకున్నారు. ఇంకా తెరలు తెరలుగా వస్తున్న నవ్వును బలవంతాన ఆపుకుంటూ అంది లీల. అంకుల్, మరో విషయం ఉంది. సునీత తన ప్రేమ, అలుక, గారాబం చూపెట్టే బావ. లీల మాట పూర్తయ్యేలోపున ఆయన లేచి నుంచున్నారు. అయ్య బాబోయ్, ఆ విషయం సునీతని అడగండి. ఇప్పటికే నా శిక్షను సగం నిర్ణయించుంటుంది. ఈ విషయం చెబితే ఇప్పటికిప్పుడే తీర్పు చెబుతుంది. కాబట్టి పిల్లలు, గుడ్ నైట్. అన్నట్లు చెప్పడం మరిచాను. రేపు కూడా నేను మీతో గడపలేను. కాబట్టి రేపటి ప్రోగ్రామ్స్ మీరే నిర్ణయించుకుని సంతోషంగా గడపండి. మర్నాడు సునీత తన ఫ్రెండ్స్ను పిలిచింది. 9 గంటలప్పుడు 5-6కి ఫోన్ చేసింది. దాదాపు 10:30 గంటల సమయానికి రేణుక, విమల మొదలైన వారంతా ఒక గదిలో చేరి కిటికీకి దగ్గరగా నుంచుని చూడసాగారు. పక్క గదిలో సునీత కూర్చునుంది. సునీత జరియంచు తెల్లచీర కట్టుకుంది. మెడలో ఒక్క వలసలో పొడుగ్గా ఉన్న ముత్యాల దండ వేసుకుంది. చెవులకు ఒకే ఒక్క ముత్యం వేలాడుతున్న లోలకలు పెట్టుకుంది. కొంచెం వదులుగా జడల్లుకొని నుదుట చిన్నదిగా తిలకం దిద్దుకుంది. సునీత చేతిని అంటీ అంటనట్లు పట్టుకుని సుతారంగా ముద్దు పెట్టుకుంది రేణుక. అసలే సున్నితంగా ఉండే నువ్వు ఈ ఇంట్లో ఈ అలంకరణలో మరీ రాజకుమార్తెలా ఉన్నావు అంది లీల. శరత్ పుస్తకం ఒకటి తెరిచిపెట్టింది. కింద కారుచిన శబ్దం వచ్చింది. వెంటనే 2 గదులకు మధ్యగా ఉన్న వాకిలి పరదాలను దగ్గరగా లాగి పక్క గదిలోకొచ్చి కిటికీలోంచి కిందకు చూశారు. కింద ఫియట్ కారులోంచి ఓ అమ్మాయి దిగుతోంది. మెడలపైన కత్తిరించిన జుత్తు ఒత్తుగా వేలాడుతోంది. తెల్లని తొడలు కనిపిస్తోన్న ఎర్రని మినీ ఫ్రాక్ టైట్ గా ఉండి శరీరంలోని వంపులన్నింటినీ సొంపుగా చూపిస్తోంది. చేతిలో బొచ్చుకుక్కలా వేలాడుతోన్న హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ హై హీల్స్ టకటకలాడించుకుంటూ డాన్స్ చేస్తున్నట్లే నడుస్తోంది. మరో 2 నిమిషాలకు హాయ్ సునీ, హౌ ఆర్ యూ అనే కొత్త మాటలు, హలో, ఫైన్ అనే సునీత మాటలు వినిపించాయి. టకటక ఇంగ్లీష్లో మాట్లాడుతోంది ఆ వచ్చిన అమ్మాయి.
మృదువుగా చక్కని ఇంగ్లీష్లో జవాబులు చెబుతోంది సునీత. మొత్తం మీద మరో అరగంట అయ్యేలోపున మరో న్యూ మోడల్ ఫియట్ ఒకటి, హెరాల్డ్ కారులు రెండు, ఒక స్టుడీ బేకర్, మరో అంబాసిడర్ కారు వచ్చాగాయి. కిటికీలోంచి వచ్చిన వాళ్ళని చూస్తున్న కమల వాళ్లకు వాళ్ళు చూస్తోంది నిజమా లేక ఏదైనా సినిమానా అనే అనుమానం వస్తోంది. సునీత ఫ్రెండ్సా వీళ్ళు? సునీతకి ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఈ మాదిరి సొసైటీలో ఎలాంటి పరిచయము లేని ఆ అమ్మాయిల మనసుల్లో ఇదే ప్రశ్న రకరకాలుగా వస్తోంది. పక్క గదిలో కొన్ని కప్పలు చేరి బెకబెకమన్నట్లు, కొన్ని పిచ్చుకలు చేరి కిచకిచమన్నట్లు శబ్దాలొస్తున్నాయి. కాన్వెంట్ పిల్లలేమో, అందులోనూ అతి వేగంగా ప్రవహిస్తోన్న నాగరికత ప్రభావంలో కావాలని కొట్టుకుపోతున్న పిల్లలు, వాళ్ళ ప్రొనౌన్సేషను చాలా తమాషాగా ఉంది. ఇంతలో సునీత కంఠం వినిపించింది. అందరూ వచ్చాక అసలు సునీత కంఠమే వినిపించలేదు. మెత్తగా మృదువుగా అంటోంది. మై డియర్ ఫ్రెండ్స్, కొంచెం సేపు ఇంగ్లీష్ వదిలేసి చక్కని తెలుగులో మాట్లాడండి, వినాలనుంది. ఓ మై గాడ్ సునీత, యు ఆర్ మోస్ట్ సిల్లీ గర్ల్. నువ్వేమీ మారలేదు. ఈ చీర, ఈ నగలు, ఈ బుక్స్. నీరజ, సునీత చదువుతున్న బుక్ చూసావా? దిస్ ఈజ్ తెలుగు నోవెల్. ఇంకా సునీతను క్రిటిసైజ్ చేస్తున్నారు. అలా ఓ గంట గడిచింది. లలిత, సునీత పిలుస్తోంది. లలిత పరిగెత్తుకొచ్చిన శబ్దం. పూర్ ఫెలో. పాపం సునీత స్వరంలోంచి లలిత శబ్దం రావడం ఆలస్యం. ఎక్కడున్నా ఏం చేస్తున్నా పడుతూ లేస్తూ పరిగెత్తుకొస్తుంది. సునీత కూల్ డ్రింక్స్ తెమ్మని చెబుతోంది. ఆఫ్టర్నూన్ పిక్చర్కి వెళదామా? ఎవరో అడుగుతున్నారు. ఏం పిక్చర్? పిక్చర్ చూసి చాలా రోజులైంది సునీత అంటోంది. చెప్పింది ఒక అమ్మాయి. అబ్బా, మంచి తెలుగు పిక్చర్ ఉంటే చెప్పండి వెళదాం అంటోంది సునీత. బాపురే! పులిని చూసి భయపడినంత భయంగా అరిచింది ఒక గొంతు. ఆ సమయంలో ఆ అమ్మాయి ముఖభంగిమలు ఎలా ఉన్నాయో చూడాలని రేణుక మనసు మహా కొట్టుకుంటోంది. వాళ్ళంతా లేచినట్లున్నారు. బై, చిరియో, బై బై అనే పదాలు వినిపిస్తున్నాయి. అందరూ బయటకొచ్చారు. గుండ్రంగా నుంచుని ఏదేదో చెప్పుకుంటున్నారు. సునీత పక్కన మొదటగా వచ్చిన అమ్మాయి నుంచుంది. ఆ అమ్మాయి పక్కనున్న అమ్మాయి కొంచెం టైట్ గా ఉన్న ముదురు కాఫీ కలర్ ప్యాంటు వేసుకుంది. పైన లైట్ కాఫీ కలర్ స్లీవ్స్ లెస్ షర్ట్ వేసుకుంది. మెడ, చెవులు కనిపించకుండా జుత్తు కప్పేసింది. ఆ పక్కన అమ్మాయి స్కర్ట్ లాంటిది వేసుకుంది. కానీ దానికి ఎక్కడా కుచ్చులే కనిపించడం లేదు. పైన స్లీవ్లెస్ జాకెట్ లాంటి షర్ట్ వేసుకుంది. తలకు స్కార్ఫ్ కట్టుకుంది. ఆ పక్కనమ్మాయి బెల్ బాటమ్ డ్రెస్ వేసింది. కళ్లకు పెద్ద పెద్ద నల్లద్దాల జోడు పెట్టుకుంది. ఆ పక్కనున్న అమ్మాయి టైట్ గా ఉన్న షేర్వాణి వేసుకుంది. పైన కొంచెం వదులుగా ఉన్న షర్ట్ వేసుకుంది. అందరిలోకి ఈ అమ్మాయి డ్రెస్సే కొంచెం బాగుంది అనిపించేలా ఉంది. సునీతకు ఎడం వైపున నుంచున్న అమ్మాయి లుంగి కట్టుకుంది. పెద్ద బార్డరున్న ఎర్రని లుంగి, అదే మాదిరి కుర్తా వేసుకుంది. నడినెత్తిన ఏదో ఎత్తుగా పెట్టి జుట్టంతా అక్కడక్కడ రబ్బర్ బ్యాండ్స్ తో టైట్ చేసి వదిలేసింది. వాళ్ళందరి మధ్య నుంచున్న సునీత నిండుగా హుందాగా ఉంది. వాళ్లతో నవ్వుతూ ఏదో చెబుతోంది. వాళ్ళందరూ కనుముక్కు తీరు అది చక్కగా ఉన్నారు. వాళ్ళ ముఖాలు డబ్బు కలవాళ్ల ముఖాల్లాగానే నున్నగా తెల్లగా బాగున్నాయి. వేషధారణ మాత్రమే ఫిటీగా ఉంది. ఏదో ఫ్యాషన్ పెరడుకు పోతున్న వారిలా ఉన్నారు. వాళ్ళందరూ పక్కా భారతీయులు, ప్యూర్ తెలుగు వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు మాత్రం వాళ్ళు తెలుగు వాళ్ళని, వాళ్లకు తెలుగు తెలుసని అనుకోరు. స్త్రీకి శారీరకంగానూ సాంఘికంగానూ ఒంటి నిండా బట్ట అవసరం. స్త్రీ శరీరం సున్నితమైంది, ఆకర్షణీయమైంది. అందువల్ల పొరుల చూపులకు, ప్రకృతి పరిస్థితులకు తట్టుకోవడం కోసం శరీరం నిండుగా బట్టలు కప్పడం అవసరం. ఆ అవసరార్థం ఏర్పాటైన బట్టలు రాను రాను ఫ్యాషన్ అయ్యాయి. ఆ ఫ్యాషన్ నాగరికత ఎలా పెరిగిందంటే, ఈనాడు మగవాడి ఒళ్ళు కప్పినంతగా బట్టలు ఆడదాని ఒళ్ళు కప్పలేకపోతున్నాయి. మగవాళ్లే నయమనిపిస్తున్నారు, ఒళ్ళంతా కప్పుకుంటున్నారు. కొంతమంది ఆడవాళ్లు మరీ అధ్వానమైపోతున్నారనిపిస్తోంది. అక్కడక్కడ ముక్కలుగా కత్తిరించి అతికించినట్లుగా శరీరంలోని వంపులని స్పష్టంగా కనిపించేటట్లుగా కనబడుతున్న ఆ బట్టలెందుకో అర్థం కావడం లేదు. బేదరికంలో మొగ్గుతున్న అమ్మాయి కొనలేక కట్టకపోతే అధిక ధనవంతులు నాగరికత కోసం ఉన్న బట్టలు విప్పుకుంటున్నారు. అనేక విధాలుగా దాచుకుని అనేక జాగ్రత్తలతో కాపాడుకోవలసిన శీలం ఈనాడు ఎంతగా బహిర్గతం చేస్తే అంత నాగరికత ఈ లెక్కలోకి వచ్చేసింది. ఈ పద్ధతిని చూస్తుంటే అసలు బట్టల అవసరం లేని రోజులు దగ్గరలోనే ఉన్నాయేమో అనిపిస్తోంది. ఇంకా అనాది మనుషులకు, ఇన్ని సంవత్సరాల అభివృద్ధిలో అనేక మార్పులు సాధించిన ఈనాటి మనుషులకు తేడా ఏంటి? వాళ్ళు వండడం తెలియక పచ్చిమాంసం తిన్నారు. ఈనాడు పచ్చిమాంసం తినడం కూడా ఓ ఫ్యాషన్ అయిపోయింది. వాళ్లకు బట్టలు లేవు, ఆ అవసరం తెలియలేదు, ఆ విజ్ఞానం లేదు.
ఈనాడు బట్టలున్నాయి, అవసరం తెలుసు, విజ్ఞానం ఉంది, కానీ ఉపయోగం లేదు. ఎంత బహిర్గతమైతే అంత ఫ్యాషన్ అయిన ఈ రోజుల్లో చూస్తూ చూస్తూ ఎట్లా బట్టలేసుకోవడం? ఇంతవరకు వచ్చిన ప్రపంచం మరెంతవరకు వెళుతుంది? పలచని బట్టల్లోంచి, అతికించినట్లుగా ఉంటున్న టైటు దుస్తుల్లోంచి దాచవలసిన అవయవాల ఒంపుల సొంపులు ఎంతగా బయలుపరిచితే అంత కల్చర్. ఆనాటి మనుషులకు స్వ పరభేదాలు తెలియక ప్రవర్తించారు. వారికి బంధాలు లేవు. కానీ ఈనాడు బంధాలున్నాయి. అవి తెలిసే ప్రవర్తిస్తున్నారు. 10 మంది కలిసిన చోట ఒకరి పెళ్ళాం ఇంకో మగవాడి సిగరెట్‌ను లైటర్‌తో వెలిగించడం సంస్కారం. పరాయి మగవాడితో కబుర్లు చెప్తూ సుతారంగా డ్రింక్స్ ఆఫర్ చేయడం నాగరికత. ఒళ్ళు తెలియకుండా ఆడా మగ భేదం లేకుండా తప్పతాగి ఎవరెవరో తెలియకుండా ఒకళ్ళ నడుము ఒకళ్ళు పట్టుకుని ట్విస్ట్ అనే కొమ్మచ్చి గంతులు వేయడం కట్టసి. ఇది ఈనాటి సభ్యత. అసలు ఏది నాగరికత? ఏది సభ్యత? ఏది మంచి? ఏది చెడు? నోరున్న వాడిదే రాజ్యం అన్నట్లు డబ్బును సరదాలో చేసే ప్రతి పని మంచిదే. పదవుల్లో ఉండి చేసే ప్రతి పని ఆదర్శమే. మార్పును ఆశించి వస్తోందని ఎదురు చూస్తుండే కొలది ఆ వచ్చే మార్పులు భరించలేనంత భయంకరంగా ఉంటున్నాయి. ఇది మానవత్వం తప్ప, దానవత్వం తప్ప? ఏమో, అసలు ఆలోచించడమే తప్పనిపిస్తోంది. వచ్చిన వాళ్ళందర్నీ పంపించి పైకొచ్చింది సునీత. ఎలా ఉన్నారు? మోస్ట్ వండర్ఫుల్. వాట్ వండర్ఫుల్, కలర్ఫుల్. బిగ్గరగా నవ్వుకున్నారు. తన పక్కనే కూర్చునున్న సరోజ చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె అరచేతిలో అల్లిబిల్లిగా ఉన్న గీతల వంక చూస్తూ కంఠం తగ్గించి మెల్లగా అంది సునీత. ఇప్పుడు చెప్పండి, ఈ వాతావరణంలో ఈ ఫ్రెండ్స్తో విసిగిపోయిన నేను పై పై అలంకరణలు చూసి కాకుండా లోపలి మనసులను తాకే మమతలను పంచిపెట్టే మీ స్నేహం కావాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. నేను వీళ్ళందరినీ వదిలి ఈ సిరి సంపదలు, ఈ సుఖాలు అన్నింటినీ వదిలేసి హాస్టల్కొచ్చి బేసిక్ ట్రైనింగ్ చదవడం తెలివి తక్కువ. మాకు తెలిసిన సునీత చాలా తక్కువ. ఇంకా తెలుసుకోవాల్సిన సునీత చాలా ఉంది. కమల గంభీరంగా అంది. సాయంత్రం పిక్చర్కి వెళదామర్రా అంది సునీత టాపిక్ ను మార్చుతూ. దేవిగారిష్టం తమాషాగా చేతులు తిప్పుతూ అంది కమల. కమల, నువ్వు అలా అంటుంటే నాకు మీనా గుర్తుకొస్తోంది. నేను ఏదైనా అంటే చిత్తం దేవిగారి ఆజ్ఞానో లేక రాణిగారి ఇష్టమనో అంటుంటుంది. అలా అనవద్దని నేను ఎన్నిసార్లు చెప్పినా అలా అంటే గాని తనకు తృప్తి ఉండదని వాదించేది. ఒకసారి మనము బ్రహ్మచారి సినిమాకి వెళ్ళాం, గుర్తుందా? అప్పుడు కూడా ఇలాగే గోల్డ్ స్పాట్ తాగుదామా అన్నాను. సేమ్ ఇలాగే అన్నావు. అప్పుడు నువ్వు కూడా నాకు మీనాలాగే కనిపించావు. నవ్వింది కమల. నీకు మీనా అంటే అంత ఇష్టమా? నిజం, నాకు మీనా అంటే చాలా ఇష్టం. నా జీవితంలో ఆమె ఒక అపరూపమైన అనుభూతి. అన్నట్లు సునీత, మన ఫ్రెండ్‌ని ఎప్పుడు చూపెడతావు? ఆసక్తిగా అడిగింది సరోజ. ఎవరు? మీనానా? అవును. మీనాని అప్పుడే మనలో కలిపిస్తావన్నమాట అంది లీల.